ఇది సమాధుల తోట. ఏం తోట అండి ఇది? సమాధుల తోట. మానవుని జీవితం ఎక్కడ ప్రారంభించబడింది? ఏదేను తోటలో ప్రారంభించబడి మానవుని జీవితం ఎక్కడ ముగించబడుతుంది? సమాధుల తోటలో ముగించబడింది. ఈ శరీర రీతిగా ఉన్నటువంటి మన అందరి జీవితం, మరి దేవుని యొక్క సృష్టి, మరి ఈ సృష్టి, ఈ పరిశుద్ధ గ్రంథంలో మానవుని జీవితము 3 తోటలకు సాదృశ్యంగా కనబడతా ఉంది. యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయి కలువరి శిలువలో వేలాడబడుతూ ఉన్నప్పుడు, ఆయన మరణించిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఏ తోటలో సమాధి చేశారండి? సమాధి తోటలో కదండి. మరి దేవుని దాసురాలు తల్లిగారు ఈ భూమి మీద ఆమె కూడా మరి గెత్సెమనే తోటలో, అనగా చిన్నమంద ప్రార్థనా సహవాసంలో మరి ఆత్మీయంగా ఎదిగి వరుదులతో తాను రక్షించబడి తన కుటుంబం అంతటిని కూడా దేవునిలో తీసుకొని వచ్చింది. ఆమె విధేయురాలై మరి ఇప్పుడు ఆమె రక్షణ పొంది ఇంటి అంతటికి కూడా రక్షణ తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆమె ఎక్కడ తీసుకొని పోబడింది? సమాధుల తోట, సమాధి తోట కదండి. మరి మీరు ఆ సమాధి ఆ కార్యక్రమానికి వెళ్తే అక్కడ పెద్ద బోర్డు ఉంది కదా. ఇదేం బోర్డు? ఏం బోర్డు? సమాధుల తోట. ఏం తోట అంట? సమాధుల తోట కదా. మరి ఈస్టర్ పండుగప్పుడు మన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నామంటారు? ప్రార్థనకు రారు, ముందు సమాధుల తోటకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారండి? సమాధుల తోటకి వెళ్ళి మా ఊళ్ళు ఉన్నారండి, వాళ్ళందరిని చూసుకొని కొంచెం కడిగి పూలు చల్లి రావాలని చాలా మంది సమాధుల తోటకి వెళ్తాం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత ఆయన్ని సమాధుల తోటలో పెట్టారు. ఆ సమాధుల తోటలో ఆయన అక్కడే లేడు, తిరిగి ఆయన పునరుద్ధానుడై లేపబడ్డాడు. ఇప్పుడు ఆ సమాధి తోటలో సమాధి ఖాళీగానే ఉంది, సమాధి లేదు అక్కడ. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు అలనాడు ఆదాము ద్వారా కలిగిన పాపము ద్వారా వచ్చిన మరణాన్ని నుండి దేవుడు ఆ సమాధి తోటలో ఆ మరణము నుండి తిరిగి మరల మనల్ని పునరుద్ధానానికి లేపాడు. యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచినట్లుగా ఈరోజు సమాధి చేయబడినటువంటి దాసురాలు భాస్కరమ్మ గారే కాదు, మన ముందు ఉన్నటువంటి అనేక మంది మరి పితరులు మరణించిన వారందరూ కూడా మరి ఆ సమాధి తోటలో నుండి మన అందరం కూడా ఒకరోజు ఏం చేయబడతాం? యేసుక్రీస్తు వారు ఎలాగైతే తిరిగి పునరుద్ధానుడై లేపబడ్డాడో అలాగే చనిపోయిన వారందరూ కూడా తిరిగి ఏమవుతారు? మరి దేవుడు 2వ ఆకాశానికి దిగి వచ్చినప్పుడు ఆయన బోర ఓదగా మరి సమాధిలో ఉన్న వారందరూ మరలా లేచి ఆయనను ఎదుర్కొంటారంట. అదే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం చెబుతుంది, మరి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము అని చెబుతూ అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ 3 తోటలు చాలా విలువైనవి. మానవుని జీవితం ఎక్కడ ప్రారంభమైందంటే ఏదైనా తోటలో ప్రారంభమయ్యి సమాధి తోటలో ముగించబడింది. తిరిగి మరలా సమాధి తోటలో పునరుద్ధానాన్ని దేవుడు మనకు అందరికి అనుగ్రహించాడు. మరణించిన వారు తిరిగి మరలా లేపబడతారన్న ఒక నిరీక్షణ మనకి దేవుడు గొప్ప నిరీక్షణ మనకిచ్చాడు వాక్యం ద్వారా. మరి మనకంటే ముందుగా ఆమె దేవుడు పిలిచాడు, ఆమె వెళ్ళింది. తర్వాత మనం కూడా ఒకానొక రోజు అక్కడికి వెళ్ళవలసిన వారిని. నేను వెళ్ళనంటే ఇక్కడే ఉంటానంటే ఊరుకోరు కదండి. మన ఇంటికి ఎవరైనా అప్పులోళ్ళు వచ్చారనుకోండి, అయ్యా ఈ రోజు కాదు రేపు రాయా అంటాం. మరుసటి రోజు వచ్చాడనుకోండి, ఇంట్లో దాక్కొని లేడు అని చెప్పారు. ఏమంటారండి అప్పులోళ్ళు ఇంటికి వస్తే? తలుపు సాటున బీరవా సాటున దాక్కొని లేడు అని చెప్పంటే పిల్లలు బయటకు వచ్చి అంకులు మా నాన్న లేడు, మా అమ్మ లేడు అంటాయి. సరే వెళ్ళిపోతాడు. అదే మరణం అనేది మన తలుపు తడితే రేపు రామ్మా నేను ఇప్పుడే రానంటే ఊరుకుంటుందా? అప్పులోళ్ళన్నా ఊరుకుంటారు కానీ మరణం మనల్ని ఊరుకోదండి. కనుక పుట్టుట గిట్టుట కొరకే అని పెద్దలు చెప్పారు. కాబట్టి మరి తల్లిగారు మరి ఆమె దేవుడు పిలిచాడు, ఆమె
దేవుని సన్నిధిలో నెమ్మది కలిగిన స్థలములో ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనమందరము కూడా రక్షణ పొంది మరి తిరిగి ఒకానొక రోజు లేపబడి మరి తండ్రితో యుగయుగాలు ఆనందించే భాగ్యాన్ని ప్రభు మనకందరికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.